హలో గాయ్స్, మనం ఈరోజు జగనన్న ట్యాబ్లో వాల్పేపర్ ఎలా సెట్ చేయాలో చూద్దాం. మన సబ్స్క్రైబర్స్ చాలామంది కమెంట్ చేస్తున్నారు, నాకు పర్సనల్గా మెసేజ్ కూడా చేస్తున్నారు జగనన్న ట్యాబ్లో వాల్పేపర్ ఎలా సెట్ చేయాలనేసి. సో ఇదైతే చాలా ఈజీ అనమాట. సో ముందుగా మీరైతే మై ఫైల్స్ అయితే ఓపెన్ చేసుకోండి. మై ఫైల్స్ ఓపెన్ చేసిన తర్వాత మీరు డౌన్లోడ్స్లో లేకపోతే ఎస్డి కార్డులోకి వెళ్ళండి. ఎస్డి కార్డులోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఒక ఫైల్ అయితే కనిపిస్తుంది చూడండి, ఫైల్స్ బై గూగుల్ అనేసి. దీనిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్యాకేజ్ ఇన్స్టాలర్ అని ఒకటి ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి ఆల్వేస్ పైన నొక్కండి. నొక్కిన తర్వాత సెట్టింగ్స్కి వెళ్ళి పర్మిషన్ ఇవ్వమంటుంది ఫ్రెండ్స్. సెట్టింగ్స్కి వెళ్ళి మీరైతే పర్మిషన్ అయితే ఇచ్చేసి బ్యాక్ అయితే వచ్చేయండి. సో ఇప్పుడు ఇన్స్టాల్ ఆప్షన్ అడుగుతుంది చూడండి, ఇన్స్టాల్ పైన అయితే నొక్కండి. సో ఇన్స్టాల్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఈ యాప్ ఇన్స్టాల్ అవ్వకపోతే ఏదైనా ఎర్రర్స్ వస్తే మీకు ప్లేస్టోర్లో కూడా దొరుకుతుంది అనమాట. సో మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి సింపుల్గా ఫైల్స్ బై గూగుల్ అని సెర్చ్ చేయండి. సో మీకు చూడొచ్చు కదా, ప్లేస్టోర్లో కూడా యాప్ అయితే వస్తుంది, కానీ మన ఎస్డి కార్డులోనే ఉందన్నమాట, మనకి డేటా అయితే అక్కర్లేదన్నమాట. సో మై ఫైల్స్ అయితే ఓపెన్ చేసుకోండి. సో ముందుగా నేనైతే దేవుడి వాల్పేపర్ అయినా పెడదాం అనుకుంటున్నాను, కాబట్టి నేను వచ్చేసరికి గణేష్ వాల్పేపర్ అని సెర్చ్ చేస్తున్నాను. గూగుల్లోకి వెళ్ళి ఏ ఇమేజ్ అయినా సెర్చ్ చేసుకోండి. నేను గణేష్ వాల్పేపర్ అని సెర్చ్ చేసి, సో నేను వచ్చేసరికి ఫస్ట్లో వచ్చిన ఈ ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. సో నేను ఫ్రెండ్స్ ఈ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను చూడండి, ఈ ఇమేజ్ వచ్చేసరికి సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఫ్రెండ్స్ నెట్ అయితే డిస్కనెక్ట్ అయిపోవడం జరిగింది, ఒక్క నిమిషం ఫ్రెండ్స్. సో ఈ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను, వెయిట్ చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఒక్క నిమిషం ఫ్రెండ్స్, నెట్ డిస్కనెక్ట్ అవ్వడం వల్ల ఫోన్ ట్యాబ్ అయితే హ్యాంగ్ అవుతుంది. ఒక్క నిమిషం ఫ్రెండ్స్, మళ్ళీ సెర్చ్ చేస్తున్నా. గణేష్ వాల్పేపర్ అని సెర్చ్ చేశాను. సో ఇమేజ్ పైన ఇమేజెస్ ఆప్షన్ ఉంటుంది, దానిపైన పెట్టండి. పెట్టిన తర్వాత మళ్ళీ అదే ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. సో వచ్చేసింది చూడండి. సో ఫ్రెండ్స్ మీరు ఈ ఇమేజ్ పైన లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకున్నట్లయితే రెండు ఆప్షన్స్ వస్తాయి, డౌన్లోడ్ ఇమేజ్, షేర్ ఇమేజ్. డౌన్లోడ్ ఇమేజ్ మీద అయితే క్లిక్ చేయండి, మీకు ఇమేజ్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇప్పుడు మీరు ఫైల్స్ బై గూగుల్ మనం ఇందాక ఇన్స్టాల్ చేసాం కదా, యాప్లోకి వెళ్ళండి. యాప్లోకి వెళ్ళిన తర్వాత పర్మిషన్స్ అడుగుతుంది, అలా వచ్చేయండి. ఫ్రెండ్స్ మీ దగ్గర అయినా గ్యాలరీ యాప్ దాంట్లో పెట్టుకోవచ్చు, బట్ సింపుల్గా మనం డేటా ఖర్చు లేకుండా మై ఫైల్స్ నుంచే ఈ ఫైల్స్ డౌన్లోడ్ చేసి దీని నుంచి వాల్పేపర్ సెట్ చేసుకోవచ్చు. ఫస్ట్గా ఇమేజెస్లోకి వెళ్ళండి. నేను ఇప్పుడు డౌన్లోడ్ చేసిన ఇమేజ్ చూడండి, దీనిపైన క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు పైన 3 లైన్స్ కనిపిస్తుంది చూడండి, ఈ 3 లైన్స్ పైన నొక్కండి. పైన 3 లైన్స్ మీద నొక్కిన తర్వాత ఫస్ట్లో మీకు యూజ్ యాష్ అని ఒక ఆప్షన్ ఉంది చూడండి, యూజ్ యాష్. సో ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు వాల్పేపర్ అండ్ స్టైల్ అని వస్తుంది చూడండి, దానిపైన సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీకు లాక్ స్క్రీన్లో కూడా ఇదే సెలెక్ట్ చేయాలంటుంది. నేను లాక్ స్క్రీన్లో, హోమ్ స్క్రీన్లో ఇదే సెలెక్ట్ చేయాలనుకుంటున్నాను, కాబట్టి నేనైతే నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. మీరు ఒకవేళ ఇది హోమ్ స్క్రీన్లో మాత్రమే ఉండాలి, లాక్ స్క్రీన్లో వద్దంటే ఈ టిక్ అయితే తీసేయచ్చు. నేనైతే రెండిట్లో ఈ వాల్పేపర్ సెట్ చేసుకుంటున్నా. సో నెక్స్ట్ పైన అయితే నొక్కండి. నొక్కిన తర్వాత వెయిట్ అయితే చేయండి. సో ఇక్కడ మీకు డన్ ఆప్షన్ ఒకటి వస్తుంది చూడండి, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అంతే అనమాట, వాల్పేపర్ అయితే సెట్ అయిపోయింది. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి, వాల్పేపర్ సెట్ అయిపోయింది. లాక్ స్క్రీన్లో కూడా ఇదే వాల్పేపర్ అయితే ఉంటుంది చూడండి, ఇదే వాల్పేపర్ ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో.